హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. పెరుగు వడలతో మేము ముందుకు వచ్చేసాను. అదిగో చూడండి, ఇలా గారెల పిండి రుబ్బేసుకోండి. బాగా రుబ్బేసుకుని, గారెల పిండి ఎలా రుబ్బుతారో తెలుసు కదా, అలా రుబ్బి పక్కన పెట్టుకోండి. చూపించా కదా, దాంతో గారెలు వేసేసుకోండి. గారెలు వేసుకుని పక్కన ఒక మూకుడులో నీళ్లు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకుని, ఇగో నీళ్ళు పెట్టుకున్నాను. ఆ గారెలు తీసి ఆ నీళ్ళల్లో వేయాలి. వేడి నీళ్ళల్లో వేసి అప్పుడు మళ్ళీ కాస్త అట్ట ఓడి చేసి పెరుగులో వేయాలి. ఈ పెరుగు ఎట్లా అంటే, పెరుగంతా గిలక్కొట్టేయాలి. పెరుగుని నీళ్ళ పోయకుండా గిలక్కొట్టేయండి. గిలక్కొట్టేసి దాంట్లో తిరగమాత వేయాలి. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు వేసి గిలక్కొట్టేసి తిరగమాత వేసేసేయాలి. తిరగమాత వేసిన తర్వాత అప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు తరిగి అందులో కలిపేయాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదిగో నీళ్ళల్లో వేసుకుంటున్నాం. గారెలు వేయించటం నీళ్ళల్లో వేసి ఆ గారెలేమో ఆ పెరుగులో వేసేయటం. అంతేనండి, పెరుగు ఆవిడ రెడీ అయిపోయింది అప్పుడే. అవునండి, అప్పుడే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీనో. మీరు కూడా చేసుకోండి. బాగుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి, ఛానల్ ఫాలో అవ్వండి. అంతే, గారెలు వేసేస్తున్నాము. పక్కనేమో వేడి నీళ్ళల్లో తడిపేసాము, ఆవళ్ళు వేసేసాము. ఉప్పులు అవి సరిపడా చూసుకుని వేసుకోండి. ఇంతని చెప్పలేను, ఉప్పులు మీరు చూసి వేసుకోండి. అంతే, పెరుగు కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకుంటారు కదా. ఛానల్ లాస్ట్ వరకు చూసి అప్పుడు మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేశారు కదా, చేసేసి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. లాస్ట్ వరకు చూశాక ఒకసారి ట్రై చేసుకోవాలనిపిస్తుంది కదా.